హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనం ట్యూషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి బుక్స్ పెట్టడం వల్ల కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద బుక్ పెట్టడం వల్ల వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ బుక్ మెయింటైన్ చేయడం వల్ల ముందు వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అవన్నీ ఎంతవరకు వచ్చి ఒకసారి ట్యూషన్ టీచర్ అడిగినప్పుడు వాళ్ళని ధైర్యంగా రాసి ఇంతవరకు వచ్చు మిస్ అని చెప్పి మిగిలిన వాళ్ళకి రావు మిస్ అని చెప్పినట్లయితే వాళ్ళని దాని నుంచి కంటిన్యూస్ ట్యూషన్ వర్క్ ఇవ్వమని చెప్పి మనం మాట్లాడినైతే వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళని అలా డెవలప్ చేస్తే వాళ్ళకి కూడా ఎలాంటి ఫియర్ లేకుండా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది బుక్ పెట్టడం వల్ల. ఏంటంటే ఆల్రెడీ కొన్ని సెంటర్స్లో ట్యూషన్ సెంటర్స్లో బుక్స్ ఉంటాయి, స్పెసిఫిక్గా ట్యూషన్ బుక్స్ ఉంటాయి. మరి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటనేది తెలియడానికి పేరెంట్స్కి కూడా స్కోప్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి స్పెషల్ బుక్ ఉండడం చాలా మంచిదన్నమాట. వాళ్ళకి లైక్ తెలుగు వర్ణమాల ఎంతవరకు వచ్చు, ఆల్ఫాబెట్స్ ఎంతవరకు వచ్చు, నెంబర్స్ ఎంతవరకు వచ్చినాయి, నెంబర్ నేమ్స్, టేబుల్స్, ఇలా వాళ్ళకి వచ్చినాయి అన్నీ ఒకసారి రాయమని చెప్పి స్టార్టింగ్ డేలోనే, తర్వాత ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అక్కడి నుంచి వాళ్ళకి నేర్పించడం కంటిన్యూస్ చేస్తే వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, హ్యాపీగా నేర్చుకుంటారు. అలాగే వాళ్ళు ఎవరైతే ట్యూషన్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారో లేదా టెన్షన్ పడుతుంటారో వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండడానికి అప్పుడప్పుడు వాళ్ళకి పేరెంట్స్ అయినా అవ్వచ్చు లేదా ట్యూషన్ టీచర్స్ అయినా కానీ చిన్న గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంటిన్యూస్గా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు. లైక్ వాళ్ళకి డైలీ యూస్ చేసే పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ వాటితో పాటు గర్ల్స్కి వచ్చి హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, రిబ్బన్స్ ఇలాంటివి ఏమైనా ప్రజెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఎస్కే షార్ట్స్ అండ్ వీడియోస్లో కొన్ని స్టూడెంట్స్ గురించి పెట్టాను. ఇంకా పెట్టాలని ఇంకా ఏ థాట్స్ వస్తే అవి షేర్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే వాళ్ళకి ట్యూషన్లో అప్పుడప్పుడు మనం సాటర్డే 2 వీక్స్కి ఒకసారి లేదా 1 వీక్ ఒకసారి ఎవ్రీ సాటర్డే చిన్న గేమ్స్ అని పెట్టడం, వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చిన్న గేమ్స్ అవి పెట్టినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంటిన్యూస్గా రావడానికి ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి అలాంటిది కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి విలేజెస్లో ఎక్కువగా పవర్ కట్ అవుతుంటుంది. కరెంట్ పోయినప్పుడు మనం చేసేది ఏంటి, ఎక్కువగా మాట్లాడుకోవడం లేదా అంత్యాక్షరి ఆడుకోవడం ఇలాంటివి చేస్తుంటాం. వర్డ్స్ అడగడం, కొంతమంది అయితే వర్డ్స్ అడుగుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి జీకే క్వశ్చన్స్ అడగడం, ఏమన్నా అబ్రివేషన్స్ అడగడం ఇలాంటివి నేర్చుకుంటే వాళ్ళకి ఏమొచ్చు అవి ఎంకరేజ్ చేయడం. లైక్ సింగింగ్, ఎవరికైతే పాటలు పాడడం వచ్చు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, కంటిన్యూస్గా రావడానికి ఇష్టపడతారు. గ్రూప్ స్టడీ జరుగుతుంది కాబట్టి అక్కడ గ్రూప్గా వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఫ్రెండ్స్, ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యువర్ వెల్ విషర్. ఓకే, బాయ్ బాయ్.